అసెంబ్లీలో జరిగిన చర్చల్లో భాగంగా ఒక ప్రత్యేకమైన బిల్లు పెట్టారు రవాణా శాఖకు సంబంధించి. కొత్త బైక్ కొంటే మీకు 2000 సెస్ పడుతుంది. కొత్త బైక్ ఎవరన్నా కొనుగోలు చేస్తే ఇక్కడి నుంచి 2000 ఎక్స్ట్రా కట్టాలి సెస్. కారు కొంటే కారుకి 5000 కట్టాలి. భారీ వాహనం అయితే 10,000 కట్టాలి. రహదారి భద్రతా సెస్సు వసూలుకు సర్కారు నిర్ణయం. అసెంబ్లీలో బిల్లు పెట్టిరు. ప్రమాదాల నివారణకు సుప్రీం ఆదేశాల మేరకు నిర్ణయం. ఏటా 300 కోట్ల రాబడి. తేలికపాటి రవాణా వాహనాల త్రైమాసిక పన్ను లైఫ్ ట్యాక్స్గా మార్చిరట. అంటే ఎవ్రీ క్వార్టర్లీ కట్టేటువంటి దాన్ని లైఫ్ ట్యాక్స్ కింద మార్చిరట. ఏవి మళ్ళీ తేలికపాటి రవాణా వాహనాలట. కొత్తగా బైక్ కొంటే ఇక పైన 2000 రూపాయల సెస్ కట్టాలి. కారు కొంటే 5000 కట్టాలి. భారీ వాహనాలు అయితే 10,000 కట్టాలి. ఇదంతా అదనపు భారమే. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం వాహన కొనుగోలుదారుల నుంచి ఈ రహదారి భద్రతా సెస్ వసూలు చేయాలని నిర్ణయించింది. ఏంటిది? రోడ్ సేఫ్టీ అట. మరి ఇంత వసూలు చేస్తున్నారు కదా, మరి రోడ్ సేఫ్టీ ఉందా? ఇయ్యాల ఏ రోడ్డు కన్నా ఒక్క రోడ్డున చక్కగా ఉన్నదా? ఈ మేరకు మోటారు వాహనాల చట్ట సవరణ బిల్లును శుక్రవారం సభలో ప్రవేశపెట్టింది. అనంతరం బిల్లు పైన జరిగిన చర్చలో శాసనసభ, శాసన మండలిలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. రోడ్డు ప్రమాదాలపైన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఏటా రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తుండగా ఈసారి మాసోత్సవాలు నిర్వహిస్తున్నాం. రోడ్డు ప్రమాదాల నివారణకు సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు, ఆదేశాల అమల్లో భాగంగానే రహదారి భద్రతా సెస్సు వసూలు చేయాలని నిర్ణయించాం. రాష్ట్రంలో ఇకపైన కొత్తగా కొనుగోలు చేసే ద్విచక్ర వాహనాలపైన 2000, కార్లపైన 5000, భారీ వాహనాలపైన 10,000 చొప్పున రోడ్డు భద్రతా సెస్సు విధించబోతున్నట్టు మంత్రి తెలిపిండట. ఆటోలు, ట్రాక్టర్, ట్రైలర్లకు ఈ పన్ను నుంచి మినహాయింపేనా? మరి ఆటోలు కానీ ట్రాక్టర్లు కానీ వీటికి మాత్రం మినహాయింపు ఉందట. సరుకు వాహనాలపైన ఇప్పటి వరకు వసూలు చేస్తున్న త్రైమాసిక పన్నును రద్దు చేసిరట. ఈ క్వార్టర్లీ పన్నుని ఇకపైన జీవితకాల పన్నుగా 7.5% వసూలు చేస్తారట. లైఫ్ ట్యాక్స్గా. లైసెన్స్ విధానాన్ని కఠినతరం చేస్తున్నారట. డ్రైవింగ్ నైపుణ్యాలు గుర్తించేందుకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఏర్పాటు కసరత్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదాలు నివారించి మరణాలు తగ్గించడమే లక్ష్యంగా రోడ్డు భద్రతా మాసోత్సవాలు అంటే నెలకోసారి నిర్వహిస్తున్నారట. సో ఇట్లా నిన్న తీసుకున్న నిర్ణయం ఇది. మరి రోడ్ల సంగతి ఏంది? రోడ్లు చక్కగా లేవు కదా, ఇష్టం వచ్చినట్టుగా చలాన్లు వేస్తున్నారు. అసలు దానికి ఎంత ఘోరమైన చలాన్లు అంటే షాపింగ్ మాల్స్ దగ్గర ఒక పోరాన్ని ఎవరినో పెడుతున్నారు. అంటే అక్కడ ఉన్న వానికే ఫోన్ ఇస్తున్నారు. వీళ్ళు ఫోన్ ఇచ్చి ఫోటోలు తీసి మాకు పంపురా అంటున్నారు. వాడు బండి పెట్టేదాల్సిన ఫోటో పోయి వానికి అవతల ఉన్న ట్రాఫిక్ పోలీస్కి వెళ్ళిపోతుంది, చలాన పడుతున్నది. ఎంత ఘోరం అంటే ఇక ఆ చలాన్లు వసూలు చేయడానికి ఇక రోడ్ల మీద నిలబడుతున్నారు. బండి ఆపాలే, 5 చలాన్లు ఉంటే 2 కట్టు, 6 ఉంటే 3 కట్టు, 10 ఉన్నాయి అనుకో ఒక 5 కట్టిపోయి నుంచి. ఇంత ఘోరంగా తయారైంది. దోపిడీనే ఇది.